అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. జై శ్రీరామ్. ఈరోజు మా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న ఏఎస్బిఎల్ గ్రౌండ్స్లో శ్రీరామనవమి మహోత్సవం జరిపించడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి ఈ సెలబ్రేషన్ని చాలా బాగా చేసుకున్నాం అందరం కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వారందరికీ అండ్ సిటీ అందరికీ. జై శ్రీరామ్. మెయిన్లీ ఏంటంటే నేను యాక్చువల్లీ పుట్టి పెరిగింది ఈ ఏరియాలోనే. దాని తర్వాత ఇక్కడే మేము ల్యాండ్ కొన్నాము అండ్ ఫ్యూచర్లో ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాము. ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ఈరోజు చేస్తున్నాము. అండ్ ఇంకొకటి కూడా మనం చూసింది అయితే, ఇప్పుడు మనము అందరం డిలిజెంట్గా స్కూల్కి వెళ్తుంటాము. స్కూల్కి వెళ్ళేది సైన్స్ నేర్చుకోనికే. మంచి చెడు నేర్చుకోవాలంటే భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. కల్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో శ్రీరాముడు అందరిలో ఎపిటోమ్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఐడియల్స్. సో రాముంది ఇలా జరుపుకోవడం అనేది నిజంగా మా భాగ్యం. సార్ మీ పేరు, సంస్థ ఏం చేస్తుంది? నా పేరు అజితేష్ అండి. నేను ఏఎస్బిఎల్ అనే రియల్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఫౌండర్ అండ్ సిఇఓ అండి. ఇక్కడ ఏం ఫ్యూచర్ లో కడతామండి, ఇంకా ఇప్పుడే కాదు. సో ఇప్పుడే ల్యాండ్ ఇక్కడ కొనడం జరిగింది. ఈ ఏరియాలో ఒక మంచి ప్రాజెక్ట్ నిర్మాణం చేద్దామని. బట్ ఫ్యూచర్ లో కడతాము. ఇప్పుడంతా అప్రూవల్ అవన్నీ నడుస్తున్నాయండి. ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే పోస్ట్ ఎరా వచ్చాక మాట్లాడతాం దీని గురించి. మనము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లే వరకు అదే మనకు మనోధైర్యం. మనందరికీ కూడా చక్కగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామనవమి రోజున. So thank you and thanks to everybody. Jai Shri Ram. Jai Shri Ram. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పండి. మమ సహ కుటుంబాల క్షేమ ధైర్య విజయ అభయ ఆయు అభివృద్ధ్యర్థ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ. మేము చేసాము, మీరు చేసుంటారు. తీర్థప్రసాదాలు అన్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావటం చాలా అద్భుతంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇవాళ ఇక్కడ కలవటం. ప్రతిదాని వెనకాల ఒక చిన్న సైన్స్ ఉంటుంది. మనకి చెప్పేటువంటి ఆచారాలన్నిటి వెనకాల, అంటే మనం ఈరోజు వడపప్పు తీసుకుంటున్నా, అలాగే పానకం అయినా సరే, నాకు తెలిసి స్వామివారు త్వరలోనే మీకు చెప్తారు వాటి వెనకాల ఉండేటువంటి విశేషాలు ఏమిటో. అన్నిటినీ చక్కగా ఆచరిద్దాము, ఆనందంగా ఉందాము. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం. అండ్ అలాగే నాతో పాటుగానే మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా మన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీరామనవమి చాలా చాలా స్పెషల్ డే. మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన దానికి చాలా సంతోషం. నాకు కూడా రాములు వారు చాలా ఇష్టం. ఆయన ఈరోజు ఆయన కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. సో చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా సంతోషం. జై శ్రీరామ్. అని నేను పాడట్లేదు. సుమా గారు, మీరు కాంపిటీషన్ వచ్చే స్థాయికి నేను ఇంకా ఎదగలేదని నేను అనుకుంటున్నాను. సో ఆ స్థాయి, ఆ టాలెంట్ నాకు భగవంతుడు ప్రసాదించాలని మీ ద్వారానే రాముల వారిని కోరుకుంటున్నాను.
తినేస్తున్నారు ఆయన, నిజం అనుకుంటావు. నిజమే. నువ్వు మా అందరి బంగారాన్ని, మా అందరికి ప్రెషియస్. చాలా సంతోషం. ఈ రోజు నాకు మరొక విశేషం ఏంటి అంటే చెప్పాలనిపించింది. ఎందుకంటే మన క్యాలెండర్ ప్రకారం నేను శ్రీరామనవమి రోజే పుట్టాను. ఈ రోజు నక్షత్రము నా పుట్టినరోజు. అసలైన పుట్టినరోజు. నేనే కాదు, మా అబ్బాయి కూడా శ్రీరామనవమి రోజే పుట్టాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంత వైభవంగా, ఇంత వైభోగంగా శ్రీరామనవమి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం హైదరాబాద్ లో చూసి చాలా సంవత్సరాలైంది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంతమందిని, మా కుటుంబాన్ని కూడా ఒకసారి చూసుకునే భాగ్యం కల్పించినందుకు రాములు వారికి, సీతమ్మ వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి. సీతారామచంద్ర భగవానికి మంగళసూత్ర కార్యక్రమం ముగించింది. ఓడిపోయిన కార్యక్రమం కూడా ముగించింది.